వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్లో సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సికింద్రాబాద్ బూత్ స్థాయి నాయకుల సమావేశానికి బట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అని, ప్రజలకు మంచినీళ్లు, పౌర సేవ కోసం విమానాశ్రయం వంటి ప్రాజెక్టును పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసింది అని గుర్తు చేశారు. ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తామే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో సీఎంను కలిసేందుకు ఎవ్వరికీ అవకాశం ఉండేది కాదని, కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిని కలిసేందుకు అధికారం, ప్రతిపక్షాలను, ఇటు ప్రజలకు అందరికీ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారనే విజయంపై స్పష్టత లేదని అన్నారు. సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా తోటి బూత్ స్థాయి నాయకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గతంలో 10 సభాధ్యక్షులు నాతో పాటు సికింద్రాబాద్ శాసనసభకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు ఆడం సంతోష్ కుమార్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గతంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసి ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అనిల్ యాదవ్ గారికి, అట్లాగే స్థానికంగా కార్పొరేటర్గా, ఏఐసిసి మెంబర్గా పనిచేసిన ఆడం ఉన్నటువంటి బస్సుల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులు సికింద్రాబాద్లో ఉన్న నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి ఉద్వేషాలకు లేదా విధ్వంసాలకు తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా, ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అలాగే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్ఠించే దృష్ట్యా చాలా కఠినంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రేవంత్ రెడ్డిని కలవడం శాసనసభ్యులు అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవని కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ మా శాసనసభ్యులు ఇస్తాము, ఏ శాసనసభ్యులకి అన్ని స్థాయిలో కలుస్తాం, గౌరవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.